అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దైవ మర్మములోని దినపాఠము ఫిబ్రవరి 28వ తారీఖున దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనము. కరుణాపీఠం యొక్క 2 కొనలను, ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. నిర్గమకాండం 25వ అధ్యాయము 18వ వచనము 19వ వచనము. కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలెను. కెరూబుల రెక్కలు కరుణాపీఠమును కప్పుచుండును. ప్రాయశ్చిత్తార్థ దినమున ప్రధాన యాజకుడు బలియర్పణ రక్తముతో అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి రక్తమును కరుణాపీఠంపై ప్రోక్షించును. దేవుడు మోషేతో మాట్లాడినప్పుడల్లా కెరూబుల మధ్య నుండియే మాట్లాడెను. కీర్తనలు 80వ అధ్యాయము 1వ వచనంలో దేవుని కెరూబుల మీద ఆసీనుడైన వానిగా చూచుచున్నాము. కెరూబుల ముఖములు ఎడతెగక కరుణాపీఠం వైపుగా నుండినట్లు మన ముఖములు నేత్రములు కూడా ఎడతెగక కరుణాపీఠం మీద ఉండవలెను. మన నేత్రములను కరుణాపీఠం నుండి అనగా యేసు ప్రభువు నుండి తొలగించిన వెంటనే సాతాను మనకు అనేక అనుమానములను, మనపై అనేక నేరములను మోపును. తద్వారా మన సంతోషమును, సమాధానమును సాతాను దొంగిలించును. మనము మన నేత్రములను కరుణాపీఠం వైపు త్రిప్పిన వెంటనే సాతాను మన నుండి పారిపోయి ప్రభు కృప మరలా మనకు దొరుకును. కెరూబులకు బలమైన రెక్కలుండెను. రెక్కలు అనేక రీతులుగా ఉపయోగింపబడును. రెక్కల సహాయముచే పక్షులు ఏ ఆటంకము లేకుండా ఎగురును. రెక్కలు స్వాతంత్ర్యమును, హద్దుబాటులను జయించుట సూచించును. మన బంధకముల నుండి స్వతంత్రులుగా చేయుటకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చెను. ఈ విధముగా ప్రభువు శిక్షావిధి నుండి ప్రభు మనలను విడిపించి పరిశుద్ధులనుగా చేయును. రెక్కలు భద్రత కొరకై ఇవ్వబడినవి. కొన్ని పక్షులు తమ పిల్లలను రెక్కలతో భద్రపరచుట మనకెంతో ఆదరణ కలిగించును. తుఫానులు వచ్చినప్పుడు మన ఇండ్లు కారుటకు ఆరంభించును గాని రెక్కల గుండా నీరు ప్రవేశించదు. బయట ఎంత తుఫాను ఉన్నప్పటికీ రెక్కల్లో దాగి ఉన్న పక్షి పిల్లలు భద్రముగా నుండి వెచ్చగా నుండును. అదే రీతిగా మనము కూడా యేసుక్రీస్తు ప్రభువునందు ప్రతి విధమైన తుఫాన్లో భద్రపరచబడుదుము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. కీర్తనలు 91వ అధ్యాయము 4వ వచనము. కీర్తన 18వ అధ్యాయము 10వ వచనంలో కెరూబులను గురించిన మరి ఒక మర్మమును నేర్చుకొనుచున్నాము. కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. దేవుని యొక్క గమనాగమనములు కెరూబుల మీద ఆధారపడి ఉండును. కెరూబులు సంఘమునకు గుర్తు. ఈ భూమి మీద దేవుని కార్యక్రమములన్నీ ఆయన నిజమైన సంఘము ద్వారానే జరిగింపబడును. సంఘ భావమును మనం ఎరిగినప్పుడు దేవుని కార్యంలో మనకు ఆసక్తి కలుగును. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.